రోజు సరికొత్త కంటెంట్ తో మేము ముందుకు వచ్చాము. అదేంటంటే పిసినారి పెళ్ళం. పిసినారి పెళ్ళం అనేది సిరీస్ లాగా బాగా కంటిన్యూ చేయొచ్చు అనుకుంటాము. సరే, ఎంత వీలైతే అన్ని పార్ట్స్ లాగా తీసుకొస్తాము ఈ వీడియో. ప్లీజ్ వీడియోని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, ఫన్నీగా కూడా ఉంటదండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో కొన్ని మీకోసము ప్రత్యేకంగా కొన్ని మాటలు చెప్తాము. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా కొంచెం ఓపికగా వినండి, ఓకేనా? అవునండి, ఈ మధ్య మన ఛానల్ వ్యూస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ఎందుకో అస్సలు అర్థమైతలేదు. కానీ మాది కూడా కొంచెం పొరపాటు ఉందండి. అదేంటంటే పిల్లలు చాలా సతాయిస్తారు. ఎండాకాలం కదా, చాలా ఉడకపోస్తుంది మా సైడ్. అందుకే వీడియోస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఏదో కొంచెం టైం తీసుకొని నైట్ 11:30 నుంచి స్టార్ట్ చేసి 2:30, 3:30 కూడా అవుతుందండి రోజు. ఆ నైట్ కూడా వీడియోస్ మీకోసం చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. మా బాధ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఈ రోజు కంటెంట్ అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటది. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అండి. ప్లీజ్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకూరి, సరేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం, పదండి. అవునండి, మన సరిత చెప్పింది చాలా వరకు నిజము. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నామండి. మీకోసము రోజుకొక వీడియో పక్కా తీసుకురావాలి మీ ముందుకనే ఆ తపనతోని పక్కాగా తీసుకురావాలి. రోజు ఒక వీడియో మనల కోసం, మన సబ్స్క్రైబర్ల కోసము అనేసి చాలా కష్టపడి నైట్ అయినా సరే, మార్నింగ్ లేవగానే తెల్లవారుజామున పిల్లలు లేవకుండా అయినా సరే మేము వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఎక్కడ పోయినవే? ఏదో గిన్నెల కూర పట్టుకొని వస్తున్నట్ట. ఎక్కడ పోయినవి? ఏం కూర అది? ఏదో పెంటక్క మాడికాయ తొక్కు పెడుతున్నట్టుంది, కమ్మగా వాసన వస్తుంది. ఆ ఇంటికాయ అని పోయినా, పోయేసరికి కమ్మగా తొక్కు పెడుతుంది. జరంత పెట్టరాదక్క అని అంత అయిపోయినాక అడిగితే గిత్త తేసి ఇచ్చింది. అయ్యా గిన్నెలా పట్టుకొని వస్తున్నా. అది గిత్తత లెక్క కనిపిస్తుందా అని నీకు? జాడి నిండా పెట్టుకొని వచ్చినవు. ఓ అమ్మ, కాదే నువ్వు గీ పిసినారి శాతలు ఇంకా ఆడగిట్లా చూపిస్తావా అనే? అయ్యో, ఏమైతుంది అడిగితే ఇంటి పక్క ఇల్లు అవసరం పడుతుంది. అమ్మ కాకపోతే నాకు, నాకు కాకపోతే అమ్మకు అవసరం పడుతుంది. పోయినసారి పెట్టిన తొక్క అంతా మిగిలితే ఆ జర్ర మాడిపోయినట్టుందని మొత్తం పెట్టియలే అక్కకు. నేను 2 జాడీల నిండా పెట్టించిన. ఇది ఇప్పుడు నాకు ఒక చిన్న జాడి నిండా పెట్టిస్తే గట్ల ఓరుస్తలేవు నువ్వు. చప్పుడంత వాళ్ళ లోపలికి. పోయమ్మో, నీతో నేను ఏగలేను గాని. సరే, జరంత చాయ్ ఉంటే పెట్టుకురాపో, తాగుతా. పానం ఎక్కడో అవుతుంది. చాయ్ ఎక్కడదయ్యా ఇప్పుడు? టైం కాని టైంలో వస్తావు, చాయ్ పోయి అని అడుగుతావు. నువ్వు మీ కాకయ్యల ఇంటికి పోయినా నువ్వు మరి గార్డెన్ ఏమి చిన్నమ్మ దగ్గర ఒక గిలాసులు చాయ్ తాగొస్తే కాదా? పోయినండి పోయినావు, మరి పొద్దుగల పోయినావు. ఇంత చాయ్ పోయి చిన్నమ్మ అంటే మీ చిన్నమ్మ పోయేదా? వాళ్ళకి బర్లే ఉన్నాయి, మంచి ఇక్కడ చాయ్ పెడుతుంది మీ చిన్నమ్మ. ఇప్పుడు మా ఇంటికి వచ్చి చాయ్ పోయి అని అడుగుతావు. నాకు ఏం అర్థం కాదు నీ గురించి. ఇప్పుడు చాయ్ పెడితే పాలేడ దేవాలి, సాపత్త వేస్ట్, చక్కెర వేస్ట్, అన్ని వేస్ట్. ఏదో ఒకటి నిమ్మలంగా మూసుకొని తినిపో రాదు. అన్నం ఉడుకుడుకయింది, తినిపో. అరే, నీ కథ గమ్మతుంది గాని ఆ నీళ్ళ పొంటి ఈ నీళ్ళ పొంటి పోయి నాకు అడుగునుడు నీళ్ళక నాకు రాదే. మా కాకయ్యతోని ఏదో పని ఉంటే పని మీద పోయినా ఇక షాయి తాగుతందుకు పోలే నేను గాని. పో పో, పాలు తీసుకొచ్చి షాయి పెట్టుకో. చక్కెర షాపత్త నిన్ననే తీసుకొచ్చినాగా. షాయి పెట్టు గమ్మున, నాకు నెత్తినొస్తుంది బాగా. దమ్మున పెట్టుకరా పో. ఇప్పుడు పాలు ఎడికేం తీసుకురాను, పాల దుకాణం బంద్ ఉంది. ఆయన పావుషేరు కంటే తక్కువ పోయమంటే ఆయన పోయాడు. ఇప్పుడు పావుషేరు తీసుకొచ్చి ఎవరి ముక్కులో పెట్టాలి? నేనా షాయి తాగను, నాకు నెత్తినొస్తలేదు. ఇప్పుడు నీకు ఒక్కని మటుకు పావుషేరు పాలు కొనుక్కొద్దునా? సరే సరే, జరుండు తీసుకొస్తా గాని. సరే సరే, ఎన్నో కొన్ని తీసుకురా పోవే తల్లి. ఓ అమ్మ, గింత పిసినారి పెళ్ళని దొరికినందుకు నేను ఏ దేవునికి మొక్కుకోవాలనే తల్లి. సరే సరే పో. ఇక వాటు ఈ మాడికాయ జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకో. సరే, పెడతా పో. ఓ పెంటక్క, జర బయటికి వెళ్ళు పెంటక్క. ఏమైంది? మళ్ళీ వచ్చినవు? ఓయమ్మో, ఇంత పెద్ద లోట పట్టుకొని వచ్చినవు. ఏమైంది? ఏం కావాలి మళ్ళా? ఇప్పటిదాకా నేను మాడికాయ తొక్కు పెట్టి పంపిస్తే గానీ మళ్ళీ ఇంత పెద్ద జాడి గిన్నె పట్టుకొచ్చినావు. ఏం కావాలి మళ్ళీ? బాగానే పెట్టినవు, నేను కాదన్న నా పెంటక్క. జరండి పాలు పోయరాదక్క. మీ మడిదికి బాగా నెత్తినొస్తుందంట, సాయన పెట్టిస్తా పెంటక్క. నీకు పుణ్యం ఉంటది గాని జరండి పాలు పోయమ్మా. ఓయమ్మో, జరండి సాయి మటుకు పాలకు గంట పెద్ద లోట పట్టుకొని వచ్చినవు. మరి దాన్ని ఇండ పోస్తా అనుకున్నావా అని? ఎటు కాక మాకు బర్రెలు ఆవులు ఉన్నాయని పెద్ద లోట పట్టుకొని వచ్చినవుగా. మా దగ్గర లేవు చెల్లె, ఉన్న కాడికి సాయి పెట్టినా ఇక మిగిలిన తోడు పెట్టిన చెల్లె లేవు. అయ్యో అక్క, ఉన్న కాడికి పెరుగు తోడేసినావు. సరే సరే సాయి, మీరు రోజు ఎక్కువ పెట్టుకుంటారుగా, ఇంత సాయి అన్న పోయి అక్క పోయి ఉడుకు వేసి మీ మడికి కన్నా
అమ్మ పోసుకొచ్చిన గాని అవ్వలేదంటే బువ్వ అంట బువ్వలేదంటే అవ్వ అంట ఓయమ్మ ఏడు దొరికినవే తల్లి నీ మొగనికి తగ్గట్టు బాగానే దొరికినవు పట్టు పట్టు ఇద్దరు పిల్ల మొగలు కలిసి తాగుకోర్రి ఓయమ్మో బాగానే పోసినావు పెంటక్క నీ కడుపు చల్లగా ఉండు గాని సరే సరే పెంటక్క పోయి వస్తాయి ఇక తినుకో ఇక వాటయ్యా జర ఉడుకు చేసిన తాగు పోసి ఇప్పుడే పాలు పట్టుకొస్తాను పోయినవు మళ్ళా ఉడికి చేసిన షాయి తాగంటావు ఎక్కడికైనా పట్టుకొచ్చినవే ఈ షాయి హోటల్కి తీసుకొచ్చినవా ఎక్కడి నుంచి అన్న ఎవరింటికన్నా పోయి ఆడుకొచ్చినవా అయ్యో ఏడికే నడుపుస్తా నీకెందుకు నీకు చాయ్ కావాలన్నావుగా మూసుకొని తాగరాదు పెంటక్క దగ్గరకు పోయి తిని పాలు పోయక్క మీ బరే పాలు ఎక్కువ ఉంటే పైసలు ఇస్తా గాని అని అన్నా ఇక పోతే పాలు లేవు చెల్లి అన్ని పెరుగు తోడేసినా అని అన్నది ఇక చాయ్ ఎక్కువ పెడతావుగా అక్క జరంతా పోయి అంటే మన ఇద్దరు మట్టుకు పోసి ఇచ్చింది ఎనెత్తిన వస్తుంది అంటున్నావుగా నువ్వే తాగరాదు ఒక్కని పోసిని నువ్వెక్కడ పిచ్చినాడు దానికి దొరికినవే నాకు కాదు పాల ప్యాకెట్ కొనుక్కొస్తాను ఊళ్ళోకి పోయినవా అని ఎదురు చూస్తున్నా ఇక లోట పట్టుకొని పోయి ఈ గిదా అని నువ్వు చేసేది మందిండ పొంటి అవి ఇవి ఆడుకొచ్చుడు నీకు ఏందో నాకు అర్థమైతలేదు నేను ఎన్నడూ మందిండ పొంటి తిరిగి మంది కూరలు తిన్నది లేదు మంది బువ్వ తిన్నది లేదు మందిండ పొంటి పచ్చి మంచినీళ్ళు తాగింది లేదు గాని నువ్వు మందిండ పొంటి తిరిగి మామిడికాయ తొక్కు అంటావు షాయ్ అంటావు ఏం మనిషి దొరికినవే నువ్వు ఇంతనన్నా భయం భక్తుందా నాకు వద్దు పోను ఒకదాని మీద ఆవుకో ఇంత బువ్వ తలకబెట్టు ఉడుకుడుకు బువ్వ వండి అన్నావుగా తలకబెట్టు తింటా అయ్యో బల ఫీల్ అవుతున్నావయ్యా నువ్వు నీకు నెత్తిన వస్తుందన్నావు చాయ్ కావాలన్నావు నీకు కావాల్సింది చాయే కదా తెచ్చినా మూసుకొని తాగనీకి నీకు ఏమైతుంది ఇప్పుడు పాలు కొనుక్కొస్తే ఊకైతే ఆ పైసలు చాపత్త వేస్ట్ చక్కెర వేస్ట్ పొయ్యి మీద పెడితే మంట వేస్ట్ అన్ని వేస్ట్ అయితాయి తప్పుదాకి లోట పట్టుకొని తాగరాదు ఓయమ్మో నీ షాయికో దండము నీకో దండమే తల్లి ఉడుకుడుకు బువ్వ తలకబెట్టు తింటా నీళ్ళలో నిరుపుతో కేసుకున్నా గాని మన బువ్వ అయితేనే నిమ్మలంగా తింటనే నేను మా అమ్మ ఉన్నప్పటి సంద అయినా సరే మేము మందిండ పోయింటి తిరిగి కూర బువ్వ ఆడుకొచ్చిన రోజులు మాకు ఒక్క నాడుగిట్లా రాలేదు మేము పోలేదు నువ్వు వచ్చిన సంది మంది గిన్నెలు మంది గిలాసాలు అన్ని మన ఇంట్లో దొరుకుతున్నాయి ఇక ఏమన్నా వేస్ట్ అని ఇక ఏమంటలేను నోరు మూసుకొని ఉంటున్నా గాని ఇంత బువ్వ వేయమ్మా ఆకలై పాడైతుంది తింటా సరే సరే ఉడుకుడుకు బువ్వ అయింది కానీ మాడకాయ తొక్కేస్తా కమ్మ ఉంటది తిను ఏంది కూర ఉండక మామిడికాయ తొక్కేస్తావు నువ్వెప్పుడు పెట్టినవే మామిడికాయ తొక్కు నేనేడ పెట్టినా మాడకాయ తొక్కు పెట్టాలంటే తక్కువ ఖర్చు వస్తుంది అనుకుంటున్నావా లేదు లేదన్నా 1000 రూపాయల దాకా వస్తుంది గన్ని పైసలు మన దగ్గర ఎక్కడు గాని పెంటక్క దగ్గర ఇయ్యాల దాకా తొక్కు అడకరారే ఇక ఉడుకుడుకు బువ్వలు వేస్తే తినరాదు కమ్మగా ఉంటది ఇక నాకు ఒక రేంజ్లో వస్తుంది కోపము నాకు గాని తిక్కరేసింది అనుకో ఇక చూడు లంబడి ఎట్లా పడతాయి అంటే అట్లా పడతాయి మూసుకొని ఏదైనా కూర వండి పెట్టు మన ఇంట్లో వండిన కూర అయితేనే నేను తింటా లేకపోతే అట్లనే ఉపాసం అంతా నీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే లేదు ఏందే మందింట్లో పొట్టి తిరిగి అవి ఇవి అడుకొని వస్తున్నావు నీకు కొంచెం మన ఏం అనిపిస్తలేదా గింత పీజాను ఏందే పైసలు పైసలు అన్ని నా దగ్గర గుంజుకుంటావు ముళ్ళ ముళ్ళ అన్ని దగ్గర పెట్టుకుంటావు ఇక పిల్ల భద్రంగా ఉండాలంటే ఎట్లకైనా చెప్పు అయ్యో ఇప్పుడు కూర కావాలంటే మరి కూరగాయలు ఏడికెళ్ళి తీసుకురావాలి ఇంట్లో ఒక్క కూరగాయలు లేవు ఇక మొన్నటి దాకా ఉల్లిగడ్డ ఉంటే ఇక ఉల్లిగడ్డ కూర శనగపప్పు వేసి మాడకాయ వేసి ఇక అట్లా రోజులంతా గడిపించుకొచ్చిన ఇప్పుడు ఉల్లిగడ్డ లేవు టమాటాలు లేవు ఏ కూరగాయలు లేవు ఏం తెచ్చి ఉండాలయ్యా ఇప్పుడు అంటే ఏదో ఒకటి వేసుకొని తినని ఎందుకు అట్లా మొత్తుకుంటున్నావు నువ్వేం చేస్తావో నాకు తెలియదే ఇప్పుడు కూరగాయలు ఆడ మార్కెట్లో అమ్ముతారు కదా ఊర్లో ఆడికి పోయి అర్ధ కిలో కూరగాయలు ఏవో ఒకటి తీసుకొచ్చి వండి పెట్టేదాకా నేను ఉపాసమే ఉంటా నువ్వు వంతే తింటా లేకపోతే అట్లనే వంతా సరే సరే ఈ అజ్జకారంతో నేను ఎడుగుతా గానీ పోయి తీసుకొస్తా ఒక 10 రూపాయల పావు కిలో కూరగాయలు ఇస్తే మస్తు మస్తు కాదు నేను మాడకాయ తొక్కేసుకునేది ఇంత తీయి ఏడిపోతున్నావు సరిత ఈ ఎండ పూట కూరగాయలకు పోతున్నా లత ఇంట్లో కూరగాయలు లేవు ఇక పొద్దున్న నుంచి కూర వండలేదు ఇక ఉల్లిగడ్డ టమాటాలు ఉండే ఇక నిన్న అదే కోసి ఉన్నాయి ఇప్పుడు కూర వందామంటే ఏం కూరగాయలు లేవు మీ అన్నకు మస్తు ఆకలి అవుతుందంట ఇక కూరగాయల కాడికి పోయి కూరగాయలన్న పట్టుకొస్తా మస్తు పిరం ఉన్నాయంట మరి ఏం పట్టుకురావాలో ఏం కథనో తిన్నవా ఎక్కడ పోతున్నావు తిన్నాము కిలో చికెన్ పట్టుకొని వచ్చిండు మంచిగా ఒట్టి కిలో ఫ్రై లెక్క చేసినా మంచిగా తిన్నాం గాని కాదు ఇవాళ ఆదివారం కూరగాయలు తీసుకొని వస్తాంటావు సరిత చికెన్ మటన్ తెచ్చి వండుకుంటే కాదా మీ ఇద్దరే ఉన్నారుగా మంచిగా వండుకొని తినొచ్చు నిమ్మలంగా ఓ అమ్మో చికెన్ మటన్ తెచ్చుకోవాలంటే 100ల మీదనే అయితే లత మస్తు పైసలు కావాలి గన్ని పైసలు ఎందుకమ్మా ఏదో నీళ్ళు నిప్ప తక్కువ వేసుకొని కలుపుకొని ఇంకే పూట గడిచిపోదా గన్ని పైసలు ఏడికేం దేవాలమ్మా 10-20 రూపాయలల్లో రాదాయే పావు కిలో కన్నా కనీసం 80-70 రూపాయలన్నీ అయితట్టున్నాయి కదా లత మీరు కిలో తెచ్చుకున్నారు ఓ అమ్మో బాగానే తెచ్చడమ్మా నీ మగడు మంచిగా తింటారు
మాకు పడే తల్లి ఏనాడు ఆ మాస పుణ్యానికి పావు కిలో చికెన్ తెచ్చుకుంటే మస్తు మస్తు మాకు తినబుద్ధి కాదమ్మా ముఖం కొట్టినట్టు అవుతుంది. ఇక కూరగాయలకు అమ్మ వండుకొని తింటాము. సరే అమ్మ లేట్ అవుతుంది అని ఆకలి అవుతుందంట. ఇక దెబ్బ దెబ్బ ఏమేమి కూరగాయలు ఉన్నాయో ఎత్తుకొస్తా. ఏం కూరగాయలు తెస్తావు పో, అన్ని అగ్వనే ఉన్నాయి. ఎగ్గి చికెన్ మటన్ గవ్వే పిరం ఉన్నాయి గానీ ఏ కొన్నా అగ్వనే ఉన్నాయి కూరగాయలు. మరి మంచి మంచి 2-3 పట్టుకరా రాదు, రేపటి ఎల్లుండి గిట్ట అయితే. ఊకే గంత దూరం ఏం నడుచుకుంటా పోతావు? గదే గదే ఇష్టం వచ్చిన 2-3 కూరగాయలు అవి పావు కిలో పట్టుకొని వస్తా. ఇక సరే అమ్మ పోతున్నా. అక్కమ్మ ఏమేమి కూరగాయలు ఉన్నాయి నీ దగ్గర? ఓ నీకేం కావాలంటే అవి అన్ని అగ్వాకే ఉన్నాయి, తీసుకో. అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఉల్లిగడ్డ, టమాటా, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, క్యారెట్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, అదేంటి ఆనంకాయ, సోరకాయ, అన్ని ఆకుకూరలు అన్ని ఉన్నాయి అమ్మ. పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉన్నాయి. ఏం కావాలో అన్ని అగ్వకే ఉన్నాయి. మొన్నటి దాకా మస్తు పిరం ఉండే కూరగాయలు, ఎవరు కొందామన్నా దగ్గరకు రాలే, మస్తు భయపడ్డారు. ఇప్పుడు అన్ని అగ్వనే ఉన్నాయి. ఏ తీసుకున్నా 20 రూపాయలకు అర్ధ కిలోనే ఉన్నాయి. తీసుకో ఇస్తా గాని. ఓ అమ్మ 20 రూపాయల అర్ధ కిలోనా? సరే గాని టమాటాలు ఎక్కిస్తావు చెప్పు కిలా? అరే టమాటాలు చాలా తక్కువకే ఉన్నాయి, 5 రూపాయల లెక్క కిలో అయినాయి. మరి పోసుకో. సరే ఒక పావు కిలో నియ్యి. పోసిని ఇదెక్కడ చిత్రం పాడుగాను. 5 రూపాయల కిలో అంటే 2-3 కిలోలు తీసుకుంటారు అన్న గాని నువ్వేంది అందుకు సగానికి సగం అడుగుతున్నావు? కాదు రూపాయలు ఎక్కిద్దునా? సిగ్గుపోతుంది. పావు కిలో ఏమి ఇష్టైతే అమ్మా? తీసుకో తీసుకో, 2-3 కిలోలు తీసుకోరాదు, మంచి అగ్గుకున్నాయి. ఇక రేపు పిరమైన అనుకో, అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చోవాలి గాని. ఇంకేం కూరగాయలు ఇయ్యని చెప్పు. మంచి అగ్గు అన్ని ఫ్రెష్ ఉన్నాయి. మునంకాయలు ఇయ్యనా? వద్దు వద్దు, ఏ కూరగాయలు వద్దు, ఏమొద్దు. ఇక టమాటాలు మెత్తగా విసుకొని షార్ లెక్క పెట్టుకుంటా గాని. ఇక పావు కిలో కాదంటున్నావుగా, ఇక అర్ధ కిలోని టమాటాలు ఇయ్యి. 2.5నో ఏమో అయితే ఇక చాలమ్మా, మాకు ఎక్కువ తక్కువ వద్దు. మేము ఎవ్వరం తినము, మేమిద్దరమే ఉంటాము. ఎవరిని తిరగొట్టుకోవాలి అవన్నీ తీసుకుపోయి. కూరగాయలు ఏమొద్దు, ఏ నోటికి కొడతలేవు, తినబుద్ధి అయితలేదు. ఈ టమాటాలు పుల్ల పుల్లగా ఉంటాయి, ఎట్లా చేస్తున్నా కమ్మగా ఉంటాయి. ఇక టమాటాలు వెయ్యి అమ్మ, నేను పోతున్నా. దెబ్బగా వెయ్యి పనుంది ఇంటికాడ, మస్తు పని. ఎట్లా ఉన్నాయి గిన్నెలు అట్నే ఉన్నాయి, ఇప్పుడు పోయి దోమాలే. పోయమ్మో నీ అంత పీసిదాన్ని నేను ఏడ చూడలే తల్లి. ఇప్పుడు మన ఊరోళ్ళందరూ వచ్చి కొంట వేరు కూరగాయలు గాని ఎవ్వరు కిలోని తీసుకోవాలి. అందరు 2 కిలోలు 3 కిలోలు తీసుకోవేరు గాని నువ్వేందమ్మా పావు కిలో అర్ధ కిలో అడుగుతున్నావు? నీ అసొంటి దాన్ని నేను ఏడ చూడలే. పాటు పాటు ఈసొంటి గిరాకు వస్తే బాగానే అమ్ముకున్నట్టు, బాగానే పేటగైనట్టు గాని పాటు తీసుకోవు. నువ్వెన్ని అడుగుతా అన్ని ఇస్తా, నాకేంది. సరే మంచిగానే ఇచ్చినావు బక్కమ్మ, పోయి వస్తా. ఓ సరిత ఎక్కడ పోయి వస్తున్నవే? మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొస్తున్నా పెంటక్క. నువ్వెక్కడ పోతున్నావు? ఏగా మందుల దవాఖాన పోతున్నానే, కడుపులో మన్నట్టు అవుతుంది. ఈ గ్యాస్ టబ్బులో ఏమో ఉన్నట్టుంది, ఒక గ్యాస్ గోళ నడుకొస్తా చెల్లె. కాదు టమాటాలు పట్టుకొస్తున్నవేమే కూరగాయలకు పోయి? అన్ని అగ్గునే ఉన్నాయిగా కూరగాయలు, అవి కిలో పోసుకొస్తే కాదా? అవి అగ్గునే అని టమాటాలు పట్టుకొస్తున్నావు. ఎట్లా కిలో ఇచ్చిరే టమాటాలు? 5 రూపాయల కిలో అన్నారు గాని నేను అర్ధ కిలోనే తీసుకొస్తున్నా పెంటక్క. ఇక నేను ఏడ పోసుకుందని చెప్పు. ఉండి ఇద్దరికే కానీ టమాటాలు ఎందుకమ్మా బక్కమ్మ? పావు కిలో అంటే పావు కిలో ఇయ్యనంటే అర్ధ కిలో పోసుకొని వస్తున్నా. అదే మస్తు కూరగాయలు ఉన్నాయి, రకరకాల కూరగాయలు, అన్ని తాజా తాజా కూరగాయలు తెచ్చింది బక్కమ్మ. ఇవన్నీ ఇష్టపెట్టి ఈ టమాటాల మీద పడ్డా అదే నీ మనసు. ఆయన పావు కిలో కూరగాయలు తెచ్చుకోనికి నీకు మనసు ఎట్లొప్పిందే? ఇద్దరికైనా మంచి ఒట్టి గిల్లు వండుకుంటే టమాటాతో కింద పచ్చిమిరపకాయలు వేసిన ఊరుకున్నా ఇట్లా 3 పూటలకు అయితే అయిపోయిందే. ఓ అమ్మ నువ్వు ఎక్కడ పీల్దానివే తల్లి. మంచి బీరకాయలు ఉండే, మునంకాయలు ఉండే, బెండకాయలు, దొండకాయలు అవన్నీ పెట్టి టమాటాలు వేసుకొచ్చుకున్నవేమే పీసిదానా? ఎప్పుడు నీళ్ళు నిప్పతొక్క వేసుకొని తిందామని చూస్తావు గాని మంచిగా కమ్మగా తీయ వండుకొని మంచిగా కూరగాయలు తెచ్చుకొని వండుకుంటా అన్న ముఖం అనే నీది. ఏ పోతే పెంటక్క, ఏ మాకు ఎట్లా వెళ్తే అట్లనే తెచ్చుకుంటాం గాని నీకేమైతుంది? సరే అమ్మ నా మొగన్ ఆకలి అవుతుందంట, దబ పోయి టమాటా కూరనన్నా చేస్తా. ఎక్కువ నూనె పోసి దగ్గర కొంటే మంచిగా కమ్మగా అవుతుందిగా, గట్లా వండన పెడతా. అమ్మాయికి ఆకలి అవుతుందంట, జరుగు. పట్టుకొచ్చినవానే? ఏమేం కూరగాయలు పట్టుకొచ్చినవి? ఏది ఏం వండుతావు ఇప్పుడు? అన్ని పిరం ఉన్నాయి కూరగాయలు. ఇక టమాటాలు అగ్గున్నాయని అవి పట్టుకొచ్చిన గాని మంచిగా దగ్గరికి ఎక్కువ నూనె పోసి టమాటా కూర అంతా తీయ కమ్మగా ఉంటది. ఉడుకుడుకు బువ్వలా తిందు గాని. అరే కూరగాయలు అగ్గువైనాయి అని అందరు అంటుంటే నువ్వేంది అన్ని పిరమున్నాయి, టమాటాలు ఒకటే అగ్గున్నాయి అని గివి పట్టుకొచ్చినవు? టమాటాలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇవే వండి పెడుతున్నవే వారం 2 వారాల సంది.
ఎనడన్నా గా కూరగాయలు గీ కూరగాయలు కాయ కూరగాయలు తీసుకొచ్చి వండి పెడతా, ఆకుకూరలు అన్న తెచ్చి వండి పెడతా అనే ముఖమా నీది? ఎప్పుడు పీశాతలు పైసలు అన్ని ఏం చేసుకుంటావే? అన్ని టయానికి జీతం రాగానే తీసుకొని దగ్గర పెట్టుకుంటావు. ఇప్పుడు సరిగా తిండి తిందామన్నా వండి పెట్టవాయే. ఏదైనా కౌసన తెచ్చుకుందామే పైసలు అంటే లేవు లేవు అని అంటావు. నేను ఏమనాలి? సరే కౌసు కూరలు లేకున్నా సరే గీ ఉల్లిగడ్డ టమాటాలు కాకుండా కాయగూరలు తెచ్చి వండి పెడితే కాదా అని కమ్మగా ఉంటాయి. ఇవేం తినాలే? టమాటా తక్కువ అంటే టమాటా తక్కువ అంటున్నావు. అవి రూ. 2 రూ. 3 లెక్కన ఉండొచ్చు కిలా. అందుకే అగ్గునే అని గీ పట్టుకొచ్చినావమ్మా. నాకు నీ గురించి తెలివందేముంది. సరే సరే ఏదో ఒకటి వండు పోవేమ్మా. కడుపు మాడుతుంది, ఆకలి అవుతుంది. ఏదో పాటు ఉడుకుడుకు పోవాలి, ఏదైనా కమ్మగానే ఉంటుంది, వండుకో దబ్బున తింటా గాని. అబ్బా, కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్ని దగ్గరకు పడ్డాయి. ఇవన్నీ సామాన్ ఇప్పుడు తెచ్చుకోవాలో ఏం కథనో. ఇక లేదు లేదన్నా 2000 3000 దాకా అయితట్టున్నాయి. ఏం చెయ్యాలి? ఇక రోజు గిత్త కారం వేసుకొని సరిపించుకుంటే ఇంకా నెల రోజులు ఎక్కువ వస్తుంది కదా. తప్పకుంటే మంచిగానే తింటాడు తీయ. ఎందుకు గిత్తత కారం వేస్తే అయిపోతుంది. ఇక పసుపు వేయకుండా నడుస్తుంది. ఈ టమాటా కూరలా ఎట్లా టమాటాలు ఎర్రగానే ఉంటాయి. ఇక అల్లం ఎల్లిగడ్డ గిత్తేస్తే అయిపోతుంది. రేపు రేపు చుట్టాలు వస్తే మళ్ళా పండుగ కావాలి. అల్లం ఎల్లిగడ్డ కొంటే పోయేమో కిలో లెక్క రూ. 150 100 ఉందంట. మళ్ళీ నేను ఇడగుందమ్మా గివే సరిపించుకోవాలి నెల 2 నెలల దాకా. అన్ని గిత్త తీసి నీళ్ళు పోస్తే అదే ఉడుకుతుంది తీయరాదు. ఉంతమ్మ దబదబ ఆకలి అవుతున్నట్టు పాపం ఆయనకు దబదబ వండి పెడితే తింటాడేమో పోతాడేమో. ఇగో వాటయ్యా టమాటా కూర వండా మంచిగా కమ్మగా అయింది. తిను. ఆగో వాసన చూడు ఎంత కమ్మగా వస్తుంది. తింటగాని వాసన అయితే కమ్మగానే వస్తుంది గాని చూస్తానుకు అది నీళ్ళ చారు టమాటా చారు లెక్క కనిపిస్తుంది. ఏవే టమాటా కూర దగ్గరికి ఒట్టి గిల్ల వంత అన్నం ఇంత నూనె ఎక్కువ పోసి ఏదే నీళ్ళకు లోటు పాటు కనిపిస్తుంది. అందులో కొత్తిమీర లేదు, కారం కలిసి కలవనట్టుంది. పసుపు వేసినవా అనే కూరలో గట్ల తెల్ల తెల్లగా కనిపిస్తుంది. ఏం కూర వండివే నువ్వు? టమాటా కూర అంతా ఏదో లోటుపాటు చారు చేసి పెట్టినవు. పచ్చిపులుసు చేసినవా ఏంది? అయ్యో, జరన్ని నీళ్ళు ఎక్కువ పోసినయ్యా. రేపటికి కూడా అవుతుందని ఇక మళ్ళా కూడా చెప్పు. మళ్ళా ఉప్పు కారం ఇవన్నీ మళ్ళా కావాలి. ఎందుకు వచ్చిన బాధ? మళ్ళా రేపు పండుగ వస్తుంది. ఇక చుట్టాలు వస్తే సామాన్ అయిపోతే గలీజ్ ఉంటదని అందుకే అన్ని జరంత వేసి వండిన. ఇక వాసన కమ్మగానే వస్తుంది. ఇంత ధనాల పొడి దంచేసిన గాని తినరాదు. తిన్నాక చెప్పు. కమ్మగా లేకుంటే అప్పుడు నన్ను అందు గాని. తినక ముందుకే చూసే గట్ల మాట్లాడతావయ్యా. నీతో అన్ని కష్టమే. మంది కూరలు అడుకొస్తేనేమో గట్లంటావు, మన కూర అంతేనేమో గిట్లంటావు. ఎట్లా చేసినా నీతో కష్టమే ఉంది. గసంటోని నువ్వంతలో నువ్వే వండుకొని తినాలి. నన్ను ఎందుకు వండమంటావు? పొద్దుసంది అక్కడ ఇక్కడ తిప్పించినవు. చాయ్ లేదంటే పాలకు పంపిస్తుంది. ఇప్పుడేమో కూర లేదంటే కూరగాయలకు పంపించి వండిపించుకొని తింటుంటే నిమ్మలంగా తినకుండా అది బాగాలేదు ఇది బాగాలేదంటావు. ఇంకా ఇంతకన్నా కమ్మగా ఎవరు వండి పెడతారయ్యా నీకు? బాగానే మాట్లాడుతున్నావు. ఏమొద్దే తల్లి, నువ్వు వండిన కూర కోదండము నీ కోదండము. ఇక మళ్ళా నా నోటి నుంచి బువ్వ పెట్టే అని అడిగితే నా చెప్పు తీసుకొని నేనే కొడతా గాని. ఇక నా దగ్గర 10 12 రూపాయలు ఉన్నాయి. పోయి చాయ్ అన్నది తాగొస్తేనే జర కడుపు నిమ్మలంగా ఉంటది. ఒక బిస్కెట్ కూడా కొనుక్కొని చాయ్లు అద్దుకొని తినొస్తేనే తల్లి. ఏం తిండి పెడుతున్నావు? ఏం కూడు పెడుతున్నావే నాకు? ఇక నెలంతా కష్టం చేసి వచ్చి ఆ పైసలన్నీ నీ చేతిలో పెడితే గిట్లా ఆడుకుంటున్నావు నన్ను. ఇక చూడు బిడ్డ, వచ్చే నెల సంది నీ కథ ఎట్లా చేయాలనో అట్లనే చేస్తా చూడు. ఏమైంది సరిత? గట్ల గరం అవుతురు పెళ్ళ మొగట్లు. ఏమైందిరా? కూర కుండి ముందర పెట్టుకొని గట్ల పంచాలు పెట్టుకుంటారు. ఇక చూడు రామ్లక్క, ఎంత కమ్మగున్న కూర. టమాటా కూర కొందామంటే రేపటిదాకా అవుతుందేమో అని ఇన్ని నీళ్ళు పోసి చారు లెక్క చేసిన. ఈ ఎండాకాలం చారు లెక్క కమ్మ ఉంటది. దబా దబా మింగ చూడుకుడుకు బువ్వలా అని టమాటా చారు చేస్తే ఏం కూర ఇది, కూర పాడుగాను అని ఎన్నో మాటలు తిడుతుండు రామ్లక్క. ఇక సూదురా కొంచెం కూర వేస్తే సై సూదురా ఎట్లుందో. కమ్మ లేకుంటే నన్ను 2 3 మాటలు అనుకోదురా రామ్లక్క. ఈ ఎట్లా చెప్పాలి చెప్పు. ఇంటి ఏమని అంటే కష్టం కమ్మగా లేదని నోట్లో ఒక బుక్క పెట్టుకోకుంటే చూసే చెప్తుండు. అలా కారం కలవలే, ఉప్పు కలవలే, పసుపు కలవలే అని చూడంగానే చెప్తుండు. ఎవరికన్నా చూస్తుంటే అర్థమవుతుందా రామ్లక్క? అన్నంలో కలుపుకొని ఒక బుక్క పెట్టుకుంటే తెలుస్తుంది ఆ కూర ఎట్లుంది ఏం కథ అని. ఏమనాలి, ఎట్లా తిట్టాలి చెప్పు. అవును చెల్లె, ఇది నీళ్ళే లోటు పాటు కొడుతుంది చెల్లె. ఇక నువ్వేమనుకున్నా సరే గాని పసుపు వేయలేదా అనే కదా తెల్ల తెల్లగా ఎర్ర కొడుతుంది. అగో నువ్వు ఇట్లా గట్నే అంటావు రామ్లక్క. తిన్నాక చూడు గిట్ట షేజాపు ఇక సైజుదు గాని. ఏమొద్దు చెల్లి, నాకు ఇప్పుడే బువ్వ తిని చేతు కడుక్కొని వస్తూనే ఉన్నా. ఇంకా చేతి ఆరలే, పచ్చి పచ్చిగానే ఉంది గాని
కాదే మన పొదుపు సీటు కట్టేది ఉందంట కదా, ఈ కడుతున్నావా? ఈసారి పోయిన నెల కట్టలేదు, నేను గిట్ట కట్టలేదు. ఈ నెల నన్న కడదామే, వచ్చే నెల లోన్లు ఇస్తాడంట సారు. ఈ నెల కడితే బాగానే కడుతురు అనుకుంటాడే, మరి ఏమంటావు? ఏ సిట్టి చల్లకుండా కడతా గాని జల్దీ కూర ఎట్లుందో చూసి చెప్పుదురా అక్క. అగో ఆయనకు ఆకలంటే ఆకలి అవుతుందంట, తినమంటేనేమో బాగలేదు కూర, తెల్ల తెల్లగా కనిపిస్తున్నా నీ లెక్కనే అంటుండు. ఈ తత్త చేతి మీద వేసి చూస్తే నాకు చూస్తే అర్థమవుతుంది అక్క, చూడురా. ఏమోనేమ్మా, నాకు అవన్నీ ఎరుకుండే ఎట్లున్నా తింటా నేను, ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా తింటా గాని. కాదు చెల్లే, కూరగాయలన్నీ అగ్వ కూరగాయలే ఉన్నాయంట బక్కమ్మ దగ్గర. బీరకాయలో ఇన్ని ఆనంకాయలో ఎండాకాలం ఆనంకాయ తెచ్చి సల్వ సల్వ మంచి ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి శనగపప్పు వేసి ఉంటే ఎంత కమ్మగా ఉంటది. ఇంకా కూరగాయలన్నా తెచ్చి వండక అవి టమాటాలే టమాటా చారు పెట్టినవు లోటు పాటు. ఇవాళ ఆదివారమేనాయే అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని వండుకొని పిల్లం మొగడు నిమ్మలంగా తింటే ఎంత మంచిగా ఉంటది. కూరగాయలే ఇక టమాటాలు పట్టుకొని వచ్చినావు, అగ్గు సగ్గునే అని టమాటాలు పట్టుకొని వచ్చినావు. అయ్యో అగ్గుంటేంది సగ్గుంటేంది కానీ ఈ టమాటాలు కూరగాయలు కావారా? అట్లా మాట్లాడతారు. ఎవ్వరు చూడు ఈ టమాటాలు పట్టుకొని వచ్చినావు అగ్గునే అని అంటారు. టమాటాలు పుల్ల పుల్లగా మంచిగా ఉంటాయి, ఎండాకాలము సారి వేసుకొని తింటే కమ్మగా ఉంటది, కడుపు నిండా తినొచ్చని నేను టమాటాలు పట్టుకొని వస్తే ఎర్రెర్రయ్యి ఇట్లా మాట్లాడుతుర్రేమమ్మా. ఏమోనేమ్మా, మంచిదన్న కష్టమే చెడ్డదన్న కష్టమే గాని నువ్వు ఏడ రూపాయి తక్కువనే ఏమంటావు చెల్లె, మస్తు అద్రగనం చేస్తావు. గన్ని పీశాతలు ఎందుకు వేస్తావే నువ్వు? నీ మొగడు మంచిగా నెలకు 10-15 వేల జీతం తీసుకొచ్చి నీ చేతనే పెడతాడంట. ఇవన్నీ పైసలు ఎక్కడ పెడతావే? నిమ్మలంగా పిల్ల మొగడు వారానికి ఒకసారి కౌసు కూర తెచ్చుకొని నిమ్మలంగా వండుకొని తింటే కాదా బగారం పువ్వు వండుకొని. ఎప్పుడు నీళ్ళ సారి చేసినా, పచ్చి పులుసు చేసినా, టమాటా తొక్కు నూరినా, ఆలుగడ్డ కూర ఉన్నా, ఉల్లిగడ్డ కూర ఉన్నా అంటావు గాని ఎన్నడన్నా ఈ కాయగూరలు ఉన్నా అక్క, చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా, చేపలు ఉన్నా అని ఎన్నడన్నా చెప్పిన పాపన పోలేదేమే. నీ నోడిని చూస్తా అది ఎప్పుడు గివ్వే పెడతావు. గా పిల్లగాడు రోజంతా కష్టపడి వస్తాడు, గట్ల తిండి చక్కగా లేకుంటే ఎంత కోపం రావాలి మగ పిల్లగానికి. గట్లని కోపం అవుతుండేమో అనడా మరి మొగోడు అన్నప్పుడు, కష్టం చేసిండు అన్నప్పుడు కోపం రాదా అని ఆయనకు? ఏమో అమ్మా, నువ్వు ఇట్లా ఆయన దిక్కే మాట్లాడుతున్నావు. అందరు పీక్ పీక్ తెచ్చి నా దగ్గర పెట్టిరని అందరు ఆయన దిక్కే మాట్లాడుతున్నారు. చీరలమ్మ చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, సన్న చీరలు, చీరలమ్మ చీరలు. ఆగో ఎవడో చీరలు అమ్ముతందుకు వచ్చినట్టు రాములక్క. ఏది సూదంప, పట్టు చీరలంట, ఫ్యాన్సీ చీరలంట, ఎట్లున్నాయో సూదంప రాములక్క. అవునేమ్మా, ఎన్ని రోజులైతుంది చీరలలో ఊర్లకు రాక. పావెమ్మ సూదాము, మా చెల్లె బిడ్డది పెండ్లి ఉంది, రాకపోతే ఇస్తాడేమో, కొనుక్కుందాం పా చెల్లె. ఇక నువ్వు ఒకటి నేను ఒకటి కొంటే 2 కొంటామంటే ఇన్ని పైసలు తక్కువ చేస్తాడేమో, పోదాం పావే సూదాం దా. ఇది ఓయమ్మో, నువ్వు ఈమెను తీసుకొని పోతే కొన్నట్టే ఇక తీసుకున్నట్టే గాని ఆయనకి గిరాక్ కాదు. పొద్దు పొద్దుగల మీరే బోనున్నట్టు సబ్బుదట్ట మూసుకొని ఉండుర్రి. దీన్ని కొనమంటే బేరం ఆడి ఆడి నిమ్మలంగా ఉత్తగా వేసి పంపిస్తుందని ₹1 పెట్టి కొనే శాత కాదు. రాములమ్మ, నువ్వు ఈమె మాటలు పట్టుకొని బాగానే పోతున్నావు. ఈయన పీశాతలకు, ఇది వేసే పీశాతలకు ఆడిస్తాడు మీకు బట్టలు. ₹10 చెప్పే కాడ రూపాయికి ఇవ్వమంటది. ఆమెకి పడుతుందా? ₹5 పడ్డ చీర అడుగు రూపాయి ఇవ్వమంటే ఎట్లా ఇస్తాడు చెప్పు? ఈమెను ఎంబడి పెట్టుకొని పోతే ఆగమే అవుతావు. రాములమ్మ, సప్పుదాటు నువ్వు ఒక్కదాని పోయి కొనుక్కోపో. చూడు ఎట్లా మాట్లాడుతుండు అని మాటలు పట్టించుకోకు రాములక్క. నాకు ఇట్లా మా అన్న బిడ్డ పెళ్ళుంది, ఇక పట్టు చీరలు కావాలి, అన్ని పాత మోడలని ఒక చీర తీసుకుంటా. ఆంతో ఎన్ని మాటలు పడుస్తావో చూస్తా గాని పో. నీ పీస్తానానికి ఆడు గుండు కొట్టించుకొని పోతాడు పో. ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఫన్నీగా ఉంటది. ఈ వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. పిసినారి పెళ్ళం పార్ట్ 2 కావాలన్న కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి. వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఏదైనా ఐడియా వస్తే కింద కామెంట్ చేయండి. మేము పక్కా మీకోసం చేంజ్ చేసి తీసుకొస్తాము. ఇక మా కోసం మేము చేయాల్సిన ఒకటే ఒక పని ఏంటంటే, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకూరి. లైక్ చేస్తే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ మా కోసం ఒక లైక్ చేయండి. అట్లనే మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్టే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికి.